బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే మీడియాలో అట్లా కనపడతా ఉందా, మరి మీ లోపలనే అలా ఉందా, మీ పార్టీ ఎమ్మెల్యేలు మారిపోతా ఉన్నారు, ఎలా ఉంది పార్టీ పరిస్థితి, ఎలా ఉంది? కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారా? మీరు ఏ స్టాండ్ తీసుకోవాలని అర్థం కావడం లేదా? ప్రజలు మీ పక్షాన ఉన్నారనుకుంటున్నారా? అంటే ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ స్పష్టతతో ఉంది. ఓకే, పార్టీగా మేము గందరగోళంలో లేము. నాయకత్వంగా, అగ్రనాయకత్వంగా స్పష్టత కలిగిన నాయకులుగా ఉండేటువంటి టీం ఎవరు కూడా గందరగోళంగా లేరు. కొంత అతలాకుతలంగా కనిపిస్తుంది అనేటువంటిది బయట నుంచి చూసేటువంటి వాళ్ళకి సహజంగానే. ఒక రాజకీయ పార్టీని వచ్చినటువంటి కొన్ని సీట్ల సంఖ్యతో సరిపోల్చుకొని చూసినప్పుడు ఎప్పుడైనా సరే ఆ గెలుపోవటంలో మాత్రమే బేరీజ్ వేసుకున్నప్పుడు తప్పకుండా స్థానాలు రానప్పుడు రాలేదంటారు, అయ్యో రాలేదు కదా అంటారు. స్థానాలు వచ్చినప్పుడు గొప్పగా వచ్చినాయి కదా అంటారు. ప్రజాస్వామ్యంలో స్థానాలు రావడం ఉంటుంది, స్థానాలు రాకపోవడం ఉంటుంది, రెండు ఉంటేనే ప్రజాస్వామ్యం. అవును. ఈ రెండు ఉన్న సందర్భాల్లో కూడా ఒక పార్టీగా మనగలిగి ముందుకు పురోగమిస్తేనే అది రాజకీయ పార్టీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. గెలిచినప్పుడు జబ్బలు తెచ్చుకొని డబ్బాలు కొట్టుకొని ఓడిపోయిన తర్వాత డీలా పడిపోతే అది రాజకీయ పార్టీ కాదు. సో ఓడిపోయినప్పుడు ఆ నిలకడను అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు, ఆ స్థిరత్వం లేని వాళ్ళు, ఆ గాంభీర్యం లేని వాళ్ళు, దూరదృష్టి లేని వాళ్ళు, అదే తట్టుదలిగితే అబ్బా అని కింద పడిపోతారు చూడండి, ఆ టైప్లో ఉంటారు తప్ప అంత మాత్రం చేత పార్టీ యాజ్ ఎ హోల్గా ఇది పెద్ద సుడిగుండం కాదు, లేకుంటే ఓ తుఫాను కాదు. అటుపోట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే బేసిక్గా అప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత కొంత చాలామంది అంటే బీఆర్ఎస్ని అభిమానించేటువంటి వాళ్ళు కావచ్చు, కొంత తెలంగాణ వాదానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీ ఓడిపోవడం ఒకంత అంటే కొంత షాకింగ్ కావచ్చు. దాంతోపాటు నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది సోషల్ మీడియాలో అయితే బాగా చర్చ నడిచింది. ఈయన ఎట్లా ఓడించుకున్నారా మీరు అనేటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో నడిచింది. మీరు చూసి ఉండొచ్చు మేబీ. అంటే మీరు ఒక ఛానల్లో మాట్లాడుతున్న సందర్భంగా కాస్త కంటతడి పెట్టుకోవడం, మీ ప్రాంతాన్ని గుర్తు చేసుకొని నాడు ఎట్లా ఉంటుండే, ఏ విధంగా ఉంటుండే అని. అంటే మీ ఓటమిని మీరు జీర్ణించుకోగలిగిరా? మీ ప్రాంతం వాళ్ళ ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు? అంటే నాకంటే కూడా మా ప్రాంతంలో ఉండే ప్రజలు జీర్ణించుకోలేకపోతుంది ఇప్పటికీ. అదైతే యథార్థం. అంటే ఒక రకమైనటువంటి మేఘాలు గమ్మినటువంటి వాతావరణం, పర్టికులర్గా ఆఖరి 10 రోజులలో విష ప్రచారం యొక్క తీవ్రత ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా పనిచేసింది. ఓకే, దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓవరాల్గా మరి అదే ఫ్యాక్టర్స్ గెలిచిన చోట కూడా ఉండాలి కదా. 39 స్థానాలు గెలిచిన చోట కూడా ఇదే ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. సో ఓడిపోయిన చోట ఏ కారణాలు ఉన్నాయో గెలిచిన చోట కూడా అదే కారణాలు ఉంటాయి. అయితే మనకు కనిపించేది ఏంటంటే, ఒకటి ముక్కోణ పోటీ తీవ్రంగా జరిగిన చోట ఫలితాలు టీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చినాయి, బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చినాయి. ఒకటి ముక్కోణ పోటీ జరిగిన చోట బీజేపీ ఒక కన్సిడరబుల్ సైజ్ ఆఫ్ ఓట్స్ తీసుకున్న కాడ కొన్ని చోట్ల స్టేట్ ఫైట్ జరిగింది. ఇప్పుడు మాలాంటి చోట బీజేపీకి నామమాత్రంగా 9,000 ఓట్లు ఏమో వచ్చినాయి. నాకు 82,000 ఓట్లు దరిదాపు వచ్చినాయి. గెలిచిన అభ్యర్థికి 1,00,000 పైన వచ్చినాయి. అంటే కొంచెం డిఫరెన్స్ తక్కువనే ఉంది. ఎట్లుంటుందంటే మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో 119 మంది గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు గెలిచి. ఇందులో 35 మంది శాసనసభ్యులు గెలిచినటువంటి వాళ్లకు 75,000 లోపు ఓట్లు వచ్చి గెలిచినారు. 35 మంది అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? ముక్కోణ పోటీ అనేటువంటిది త్రికోణ పోటీ, ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాడ అది జరిగింది. అదొక ప్రధాన కారణం. అంటే ఒడిదొడుకులున్నా, దుష్ప్రచారం ఉన్నా, రకరకాల కారణాలు పనిచేసిన నిరుద్యోగ యువకులు కానీ, ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ అనుకున్న మేరకు బీఆర్ఎస్ను ఆశీర్వదించకపోయినా ఇన్ని స్థానాలు గెలిచి మిగతావి స్లెండర్గా పోవడం అంటే ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ప్రధాన కారణం ఇది ముక్కోణ పోటీ ఒకటి. అదేవిధంగా దుష్ప్రచారం చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. దుష్ప్రచారం అని చెప్తాను, చాలా తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది.